కులాలని కలపాలి, కులాలు ఉండకూడదు, అసలు కులాలు అవసరం లేదు ఈ దేశంలో, కులాల వల్ల ఇదైపోతుందని చెప్పి మన సమాజంలో ఐక్యత లేకపోవటం, కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం, పిరికితనాన్ని మంచితనం అనుకోవటం, చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి. When anyone says from Kashmir to ఏమంటున్నాడు బాబాయ్, చేతకంతనంగా ఉండటం అంట, కులాల మీద మాట్లాడినా, కులాల గ్రూపులు పెట్టినా కానీ భారతదేశ సంస్కృతంలో భాగం అయిపోయినాయి అంట. ఇది గతంలో మాట్లాడిన వాగుడేలేండి, ఇప్పుడు ఏం సంబంధం లేదు. కానీ ఎందుకు చూపిస్తానంటే బాబాయ్ అంటే ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడితే, మొన్న ఏదో పొట్ట గురించి మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేశారని చెప్పేసి అదే కేసులు పెట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. బాబాయ్ని కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళని ఏమన్నా అంటే, వీళ్ళు చేసే పెంట రాజకీయాల గురించి ఏమన్నా మాట్లాడితే ఫస్ట్ ఏంటంటే 111 BNS సెక్షన్ యాక్ట్ ఒకటి వేసేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. పెడితే పెట్టండి, చంద్రబాబు గారిని బొక్కలెత్తి 52 రోజులు సీఎం అవ్వలా పటేల్ మని. అదే రకంగా జనాలందరూ కూడా ఏదో ఒక రకంగా ఎమ్మెల్యేలో, ఎంపీలో, ఎమ్మెల్సీలో, కనీసం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లుగా కూడా ఎవరో ఒకరు అవుతారు. సరే, టాపిక్ ఎటో పోతుంది. ఇది ఇలా ఉంటే నిజంగా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుంటే అన్ని కులాలకి, అన్ని వర్గాల వారికి సమాన ప్రాతిపదికన ఇవ్వాలి. అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలంట రాజ్యాంగాన్ని కనుక ఫాలో అయితే. బాబాయ్ ఫాలో అవ్వడు కదా. రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేవాడైతే అసలు అసెంబ్లీలోకి కాషాయం గొడ్డలేసుకొని ఏదో పూజారిలాగా మొన్న జరిగిన మహాకుంభమేళలో అక్కడే కూర్చుని ఉంటే బాగుండేదేమో. అంటే గతంలో ఎమ్మెల్యేగా అవ్వకముందు మాటలన్నమాట, ఇవన్నీ ఇప్పుడు కాదు. ఎమ్మెల్యే అయిన తర్వాత అచ్చంగా బాబాయ్ ఎర్రగొడ్డలో, పసుపు గుడ్డల్లోనే కనపడుతున్నాడు మడిగట్టుకొని. ఈ కులాల గజ్జి పవన్ కళ్యాణ్ కన్నా ఇంకెవరికైనా ఉందా? ఎవడైనా మాట్లాడుతున్నాడు అసలు? ఈ 175 మంది ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవడైనా మాట్లాడుతున్నాడు కులాలు, మతాల గురించి? డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటాడు. 15 సంవత్సరాలు, ఇంకో 15 సంవత్సరాలు మేము కలిసి సంసారం చేయాలంటాడు. అలాంటి వాడు, అలాంటి గొప్ప నాయకుడు అసలు చేసింది 21 స్థానాల్లో పోటీ, 175కి 100% స్ట్రైక్ రేట్తో గెలిచావు. నువ్వు పోటీ చేసిందే 121 స్థానాలు. 100% ఎట్లా అవుతుంది? నువ్వు మళ్ళీ తెల్లారు లెగిస్తే కాసేపు అసలు అంబేద్కర్ గురించి మాట్లాడతా లేదులే. ఈ